ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి మారకం విలువ పడిపోయింది. డాలర్తో పోలిస్తే 93.75కి విలువ పడిపోయింది. పశ్చిమాసియాలో ఘర్షణల దృష్ట్యా రూపాయి విలువ పతనమైంది. రూపాయి పతనానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. ఇంత పతనానికి గల కారణాలు ఏంటంటారు? నమస్కారం అండి. రూపాయి పతనానికి కారణం ఏంటంటే మన అంతర్జాతీయ చెల్లింపులన్నీ డాలర్లలో చేయాల్సి వస్తుందండి. మనం ఎప్పుడైతే డాలర్లలో చేయాల్సి వస్తుందో మన ముడి చమురు పెరిగినప్పుడు అన్ని కూడా మనం డాలర్లో పే చేయాలి కాబట్టి ఎక్కువ డాలర్లు మనం వెచ్చించాలి. ఎక్కువ డాలర్లు వెచ్చించాలన్నప్పుడు ఆటోమేటిక్ గా మన రూపాయి విలువ పతనం అయిపోతుందండి. ఇది ప్రధానమైంది. అయితే ఎందుకు మనం డాలర్లో చెల్లించాలి, ఎందుకు మనకి ఎక్కువ అవుతుంది అంటే మన భారతదేశంలో దాదాపుగా 85% మనము ముడి చమురుని మధ్య ఆసియా దేశం నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామండి. దీనివల్ల ఎప్పుడైతే డాలర్ విలువ బ్యారెల్ విలువ ధర పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి ఈ రూపాయి పతనం సంభవిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మొన్నటి దాకా $70 బ్యారెల్ ఉండేది. ఇప్పుడు అమాంతం ఎగబాకి 80, 90, 100, 105 కూడా అయిందండి. ఎప్పుడైతే బ్యారెల్ విలువ పెరిగిందో మనకి ధర కూడా పెరుగుతుంది. తర్వాత రూపాయి విలువ పతనం అవుతుంది, ద్రవ్యోల్బణం కూడా వస్తుందండి. అలాగే భవిష్యత్తులో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందంటారు మూర్తి గారు? భవిష్యత్తులో ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే మన దగ్గర కొనుగోలు శక్తి నశిస్తుందండి. కొనుగోలు శక్తి నశించడం వల్ల భారతదేశ అభివృద్ధి ఇది పెద్ద లాభదాయకమైన మార్కెట్ కాదు అని కూడా భావించి ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులందరూ కూడా మన భారతదేశం నుంచి పెట్టుబడులు తరలించే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే కాస్త మంచిది ఏంటంటే ఇప్పుడున్న అన్ని ఆర్థిక వ్యవస్థల్లో కూడా కాస్త గర్వంగా చెప్పుకోగలిగే దశలో ఉన్నది భారతదేశమే. భారతదేశంలోనే కొంచెం వృద్ధి రేటు దాదాపు 6.5 నుంచి 7 దాకా ఉంది. మిగతా ఎక్కడా కూడా అంత వృద్ధి రేటు కనబట్టలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా కూడా చాలా పెద్ద మార్కెట్ కాబట్టి అంత తొందరగా ఈ తరలిపోకపోవచ్చు. మనం ఏమిటంటే భావించాలంటే అతి త్వరలో ఈ యుద్ధాన్ని కనుక ముగించగలిగితే చాలా బాగుంటుంది. లేదా రష్యా నుంచి మనం దిగుమతులు ఎక్కువ పెంచుకోవాలి. అప్పుడు మనకి రూపాయి విలువని కాస్త ఈ పతనాన్ని అరికట్టే అవకాశం ఉందండి. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు మూర్తి గారు.